నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బిగ్ బాస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని షో అనే చెప్పాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఈ బిగ్ బాస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అనేక రకాల విమర్శలను ఎదుర్కొంటున్న షో అయితే కంటిన్యూ అవుతోంది. అయితే తప్పులేదు ఒక షో కంటిన్యూ అవడంలో. బట్ దాంట్లో వస్తున్న అనేక అంశాలకు సంబంధించి చాలా వ్యతిరేకత వస్తూనే ఉంది. అయితే దీంట్లో రెండు విషయాలు. ఒకటి, బిగ్ బాస్ వల్ల ఫేమ్ అయిన వాళ్ళు ఎంతమంది, దానివల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అనేది ఒకటి. దాంట్లోకి వెళ్ళడం కోసము సోషల్ మీడియాలో వింత వింత చేష్టలు, పాపులర్ అయ్యేందుకు ఎట్లా చేస్తే పాపులర్ అవుతాము, బిగ్ బాస్ని రీచ్ అవ్వాలంటే ఎలా అంటే లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ మనం చూడడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ 8 రాబోతుంది కాబట్టి కంటెస్టెంట్ లిస్టులకు సంబంధించి చాలా రకాల పేర్లు వస్తున్నాయి. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలని చాలా మంది తాతాలాడుతున్నారు. వెళ్ళిన తర్వాత అసలు ఎంతమంది బాగుపడ్డారు, దీనికి సంబంధించి అసలు ఏంటి ఆ షోని అయితే విచిత్రం ఏంటంటే వద్దు అనుకుంటూనే షోని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఈ బిగ్ బాస్ 8లో ఏమేమి వింతలు జరగబోతున్నాయి, ఇంకా ఎలాంటి డిస్కషన్ ఉండబోతుంది అన్న విషయానికి సంబంధించి సినీ రాజకీయ విశ్లేషకుడు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి వాళ్ళు తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ వచ్చిన షో దగ్గర నుంచి అంటే శివబాలాజీ విన్ దగ్గర నుంచి లాస్ట్ షో అంటే బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ వరకు ఇప్పటి వరకు బిగ్ బాస్లో ఫేమ్ అయిన ఆర్టిస్టులు ఎంతమంది, అందులోకి వెళ్ళడానికి ఎందుకు ఇంత తాతాలాడుతున్నారు? మనకి టిక్టాక్ వచ్చిన తర్వాత డిఫరెంట్ టాలెంట్లన్నీ బయటకు వచ్చాయి. చాలా మంది ప్రతి ఒక్కటి ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఏదో చేసుకోవాలి అని. యూట్యూబ్ వచ్చిన తర్వాత అంటే యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సొంతగా ఛానళ్ళు పెట్టుకొని మనమేంటో చూపించుకోవాలి అనే తహతహలాడడం పెరిగిపోయింది. ఈజీగా ఇంతకు ముందు అంటే ఒక మనిషి ఫేమ్ అవ్వాలంటే అయితే సినిమాల్లోకి వెళ్ళాలి లేదా రాజకీయాల్లోకన్నా వెళ్ళాలి, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. కొంతమంది సినిమాల్లోకి వచ్చి మరీ ఫేమ్ అయ్యి రాజకీయాల్లోకి కూడా వెళ్తూ ఉంటారు. సో ముంబైలో చుట్టూ చెన్నై చుట్టూ బాగా తిరిగే వాళ్ళు ఒక ఛాన్స్ అని. ఇప్పుడు అవి అవసరం లేదు. నీ ఛాన్స్ నీదే, నీ చేతుల్లోనే ఉంది. చిన్న వీడియో ఏదైనా తీసి పెట్టు, అది కనుక వైరల్ అయిందంటే ఓవర్ నైట్ నువ్వు స్టార్వే. కంపల్సరీ. ఒక డైలాగ్ ఏదన్నా చెప్పు, వైరల్ అయ్యావా ఓవర్ నైట్ నువ్వు స్టార్వే. ఒక ఓవర్ నైట్ స్టార్ అయ్యావంటే చాలు, మళ్ళీ 10 మంది యూట్యూబ్ ఛానల్లో పిలిచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అలా మనుషులు ఎదుగుతూ ఉంటారు. ఇంత ఫేమ్ అయిన వాళ్ళకంటే ఫేమ్ అవ్వాలి అనే తాపత్రయం ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అంటే ఈ బిగ్ బాస్ అనేది వీళ్ళకి ఒక ఈజీ ప్లాట్ఫామ్లా అయిపోయింది. కామెడీలు చేసే వాళ్ళేమో జబర్దస్త్ ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఏదో ఒక జోకులు చెప్పి నవ్వించుకునే వాళ్ళు. ఏదో రకంగా ఫేమ్ అవ్వాలి, నా క్యారెక్టర్ ఇంతే, నేను ఇలాగే ఉంటా, కానీ బాగా ఫేమ్ అవ్వాలి, అందరూ తెలియాలనుకునే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తారు. అంటే వెళ్ళాలని అనుకుంటారు, తాపత్రయపడతారు. వెళ్ళడం వెళ్ళేది అది వాళ్ళ ఇష్టం, నిర్వాహకుల ఇష్టం, తీసుకునేది లేనిది. నెక్స్ట్ ఇదొక సెక్షన్. అయితే ఇంకో సెక్షన్ ఆల్రెడీ సెలబ్రిటీలు అయ్యి ఫేమ్ వచ్చి ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ కారణంగా అది కనుక పోతే వాళ్ళ మీద ఏమైనా అపవాదులు అపోహలు ఇలాంటివి ఏమైనా ఉంటే అది దులుపుకోవడానికి వస్తారు. నేను అది కాదు, మీరు చూసిన నేను కాదు, నేనే ఇలా ఉంటేనే నేను అని ఇక్కడికి వచ్చి చెప్పుకోవడానికి. సో నువ్వు అనుకుంటున్న నేను కాదు, నేను వేరే నేనుని, ఇక్కడ చూడండి, నన్ను నా తాపత్రయాన్ని గమనించండి, నా క్యారెక్టర్ని మీరు బాగా చూడండి అని అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటి, నేనే అనే విషయం గుమ్మం వరకు వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకుంటా నేనే అన్నట్టు ఉంటారు వాళ్ళ ప్రవర్తన. వీళ్ళు విందేలే అని చెప్పి వాళ్ళని బయటికి గెంటేస్తారు. జనం చేతిలో ఉంటాయి కదా, కొన్ని నిర్వాహకుల చేతిలో ఉంటాయి, కొన్ని జనం చేతిలోనూ ఉంటాయి. ఆ తర్వాత వీడు అక్కడ లోపలికి వచ్చి తులిపేసుకోవాలి, నేను చాలా డీసెంట్, నేను డ్రగ్స్కి బానిసని కాదు, నా మీద వచ్చినది ఆరోపణలు మాత్రమే, నేను ఇది కాదు, నా మీద వచ్చిన ఆరోపణలు మాత్రమే, నేను అది కాదు, నేను నేరస్తుని కాదు, నేను మంచోడిని, ఇట్లాంటివన్నీ కూడా అక్కడికి వచ్చి చూసుకుంటారు. అక్కడ ఇంకో అవకాశాలు ఉంటాయి. నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అని కూర్చోబెడతారు ఒకసారి. అంటే ఎపిసోడ్ రన్ అవ్వడానికి కొన్ని ఉంటాయి కదా, కొన్ని సందర్భాల్లో పర్సనల్ లైఫ్లు చెప్పుకుంటా ఉంటారు. అప్పుడు మనస్ఫూర్తిగా అంటే ఇంతకుముందు వాడు నా పర్సనల్ లైఫ్ ఇది అని ఇన్స్టాలో వదిలేస్తే ఓ 16 మంది అన్నా చూస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి చెబితే అది కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు. అవును. ఆ చూడని వాళ్ళ గురించి కూడా చూసిన వాళ్ళు రాసి మరీ ఆర్టికల్ రిలీజ్ చేస్తూ ఉంటారు, మీరు కూడా చూడండి చదవండి వీళ్ళ గురించి అని. అలా బాగా ఇదైపోతారు. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇదే చెప్తారు, నేను ఇదండి గతంలో ఇలా జరిగింది.
సరే వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు అనుకోండి, కానీ అప్పుడు ఒక 100% అయిన డ్యామేజ్ ఓ 50% అయినా తను చెరిపేసుకోగలరు. కొంతమంది 100కి 100% చెరుపుకోగలరు. ఇప్పుడు ఈ ఫేమ్ అవ్వాలని వెళ్ళే వాళ్ళ పరిస్థితి, నేను ఇంకేదో అవ్వాలని అక్కడ దాకా వెళ్తారు. అఫ్ కోర్స్ ఫేమ్ అవుతారు కొద్దో గొప్ప, తర్వాత వీళ్ళు ఇలాంటి వాడు రా చీ అని అనిపించుకొని వస్తారు బయటికి. అంటే ఏదో చిన్న దీనివల్ల, అంటే తెలుసో తెలియకో మనకు గొంతువే కదా, టంగ్ స్లిప్ అవుతారు ఏదో ఒక సిచ్యువేషన్లో. అది కాస్త అదే రోజు వాళ్ళ కర్మగాలి టీఆర్పీ బాగుంటుంది, కథం అంతే, ఇంకా వాళ్ళ గ్రాఫ్ స్మాష్. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఏం ఉద్ధరిస్తున్నారు సమాజాన్ని అంటే, ఇప్పటిదాకా ఏ విన్నర్ని కూడా నేను పెద్దగా ఏదో అయిపోయింది చూడలేదు. అందుకోసమే తాపత్రయపడ్డానికి నిజంగానే బిగ్ బాస్ శివాజీ దగ్గర నుంచి చూస్తే అంత పెద్ద అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మీద విన్ అవడము, ఆ తర్వాత వచ్చిన తర్వాత 1-2 సినిమాలు పడ్డాయి, సీన్ కట్ చేస్తే మళ్ళీ యథాస్థితికి వచ్చేసారు. నెక్స్ట్ వచ్చిన కౌశల్ ఆర్మీకి సంబంధించి అయితే ఇంకా అసలు చెప్పాల్సిన లేదు. ఆ నిమిషానికి అక్కడ జరిగిన చర్చ, ఈయన బయట ఉండి ముందే మాట్లాడేసుకొని వెళ్ళిపోయాడు అనేసని బయటకు వచ్చిన తర్వాత రచ్చ రంబోలు అయింది. దాన్ని బట్టి ఈయన అమౌంట్ తీసుకున్నాడు అని, వాళ్ళ ఆవిడకి ఏదో అయిందని చెప్పేసి అని. అది ఈ విషయం అయితే నేను సమర్థిస్తాను. నాట్ ఓన్లీ కౌశల్, ఎవరైనా సరే బయట నేను లోపలికి వెళ్తున్నాను నాకు సపోర్ట్ చేయండి అని చెప్పుకోవడంలో తప్పులేదు. ఆర్మీలు పెట్టుకోవడంలో కూడా ఫస్ట్ ఎపిసోడ్ కి వీళ్ళకి ఎవరికి అది తెలియదు కాబట్టి అది అంటే చాలా జెన్యూన్ గా జరిగిపోయింది అనిపిస్తుంది ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు. సెకండ్ కి వచ్చేసరికి అప్పటికి ఈ సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్ కొంచెం డెవలప్ అవ్వడము ఇది చేయబట్టి వాళ్ళు వెళ్ళేటప్పటికే ఒక ఇది గేమ్ ఇట్లా ఉంటుంది అనేసి అని ఒక స్క్రిప్ట్. థర్డ్ కి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ, ఫోర్త్ కి వచ్చేసరికి, సెవెంత్ కి వచ్చేసరికి అది పీక్స్ కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎవరు కూడా చూడలా. కొంతమంది అంటే కొన్ని వారాల నుండి బయటకు వచ్చిన దివి వాత్య కొంచెం పర్వాలా క్యారెక్టర్లు ఏవో చేసుకుంటుంది. సోహెల్ కొంచెం పర్లేదు ఎదిగాడు. మొన్న కూడా ఒక సినిమా చిన్న ఏదో ప్రొడక్షన్ చేస్తే సోహెల్ కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, లోపల ఉన్నప్పుడు అంత సపోర్ట్ చేశారు, బయటకు వచ్చాక ఏమైందని ఏడ్ చేశాడు. అదే కదా, మీరు ఇచ్చిన ఆ కే కదా నేను సినిమా తీసి. వీళ్ళు కూడా మీరు కావాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళి అప్పుడు సపోర్ట్ చేస్తాము, మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, రియాలిటీ అనేది చెక్ అనేది. అదే నేను అందుకోసం అది ఇంత అంటే సోహెల్ కోసం హౌస్ లో ఉన్నంతసేపు ఎంతమంది ఫైట్ చేశారు, మేము ఉన్నాం భయ్యా నువ్వు రా, వచ్చినాక చిరంజీవి గారు మాట ఇవ్వడం, నీ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇస్తావా అనేసి అడగడం, ఇదంతా చూసి బయటకు వచ్చాక సోహెల్ పెద్ద హీరో అయిపోతాడు ఇంకా తిరుగులేదు అనేసి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే బుట్కట్ బాలరాజ్ కి టికెట్స్ బుక్ అవ్వాలి ఎత్తానికి. అంటే అది ఏదో కుట్ర జరిగింది, ఎవడో కావాలని ఏదో చేసిన ఇది, కానీ పాపం చూడలే ఎవరు. నెక్స్ట్ మళ్ళీ శివాజీ గారు కొంచెం పర్లా మొన్న 90s తో అంటే అఫ్ కోర్స్ ఆయనకున్న ఇదితో ఇతను హోస్ట్ స్థాయి వ్యక్తి అన్నట్లుగా ఒక ముద్ర పడిపోయింది. ఇట్లా చాలా మంది. అండ్ వీళ్ళు ఎందుకు తర్వాత ఎదగలేకపోతున్నారు అనే దానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఈ స్టార్ మా వీళ్ళు పెట్టుకునే కాంట్రాక్ట్ మీరు బయటికి వచ్చాక కూడా 8 నెలలు సంవత్సరం పాటు వీళ్ళ దగ్గరలోనే ఉండాలి, కనుసన్నల్లో. వీళ్ళు ఏ షో చేసినా వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి అలరించి పోవాలి, మిగతా వాటికి వెళ్ళడానికి వీల్లేదు. సో నీకు ఫేమ్ అయినా కూడా ఈ నెక్స్ట్ షోలు ఉంటాయి కదా, నీకు అక్కడ బిగ్ బాస్లో వచ్చిన ఫేమ్ని నీతోనే డాన్స్లోనో బీబీ జోడీలోనో తీసేస్తారు వీళ్ళు. సో అది ఏంటిది అనుకునేలాగా, అంటే నిన్ను ఇక్కడ పెట్టి తర్వాత అలా దించేస్తారు, ఇంకేం ఉండదు అక్కడ. వీళ్ళు ఏంటి స్టార్ మాలో దసరాకో దీపావళికో లేకపోతే ఏ సంక్రాంతికో ఉగాదికో నువ్వు కనబడతావు, తర్వాత మాకు బయట చూడడానికి నువ్వు కనబడవు. నువ్వు అక్కడ నుంచి బయటికి వచ్చాక అప్పుడు నువ్వు సినిమా సైన్ చేసేది ఎప్పుడు, నువ్వు మళ్ళీ ఏదో చేసేది ఎప్పుడు, నువ్వు పోయిన హౌస్కి వెళ్ళే ముందు సైన్ చేసి ఏదన్నా రిలీజ్ సిద్ధంగా ఉంటే పాపం వాళ్ళు అప్పుడు నీ ఫేమ్ని ఉపయోగించి తర్వాత రిలీజ్ చేసుకుంటారు, మిగతా ఏం ఉండదు. సో ఆ కాంట్రాక్ట్ వల్ల వీళ్ళకి ఇది అవుతుందని నా అభిప్రాయం. నిజంగా వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ లేకుండా ఫేమ్ రాగానే అలా వదిలేశారు అనుకో బయటికి, ఏదో చేసుకుంటాడు ఇమీడియట్లీ సంథింగ్ వాళ్ళ కాంట్రాక్ట్ వల్ల వీళ్ళు లాక్ అయిపోతారు అనుకోవడానికి. అంతే. మళ్ళీ నెక్స్ట్ ఏదో పండగ పబ్బాక వీళ్ళు స్టేజ్ ఎక్కి కనబడ, మళ్ళీ వీళ్ళు కనబడరు, 4 ఛానళ్ళలో కనబడరు, వేరే ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వద్దని ఒక షరతులు పెడతారు, మాకే ఇవ్వాలి ఇంటర్వ్యూలు అని ఇంకోటి పెడతారు. యూట్యూబ్స్ కి అందరూ బయటకు వచ్చాక చాలా యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది కట్టుబడి ఉన్నారు, కొంతమంది లేరు, ఇంకా అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. బట్ ఫేమ్ అయిన వాళ్ళకంటే కూడా వాళ్ళ క్యారెక్టర్ కాదు కెరీర్ డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మోస్ట్లీ 100కి 90 మంది కెరీర్ డ్యామేజ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. ఇంకా పాపం ఒక అమ్మాయి, తన పేరేంటో మర్చిపోయాను, రాజశేఖర్తో సినిమా చేసింది, భలే ఉంటది. ఒక సీజన్లో 1 వీక్కే పంపారు, గెస్ట్గా వచ్చింది, మళ్ళీ 1 వీక్లో వచ్చేసింది. ఆమెను అడిగి నన్ను ఎందుకు పంపారు, ఎందుకు తీసుకొచ్చారు, నాకేం అర్థం కాలేదని చెప్పింది ఆవిడకి.
అట్లా ఉంది కొంతమంది పరిస్థితి. రాజశేఖర్కి కూతురుగా సినిమా తీసింది దయ్యం సినిమా. రాజశేఖర్ తండ్రి తన కూతురు, ఒక హర్రర్ సినిమా అనమాట. రామ్ గోపాల్ వర్మలో ఎవరితో తీశారు దాన్ని, మంచి ఫేమ్ ఉన్న ఆవిడే, పేరు మర్చిపోయాను నేను. చాలా బాగుంటుంది. అట్లాంటి వాళ్ళు ముందు నుంచి వస్తే తను విన్నర్ అయినా ఆశ్చర్యం లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చేసారు, మధ్య మధ్యలో కూడా కొంతమంది. బట్ టాలెంట్ ఉండి వెనక్కి వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ ఒకటి మాత్రం నిజం, ఏ సీజన్ అన్నా తీసుకో, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకో, లాస్ట్కి టాప్ 4లో హీరో మెటీరియల్, హీరోయిన్ మెటీరియల్ వాళ్ళే ఉంటారు. క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ చరిత్రలో విన్ అయిన దాఖలాలు లేవు ప్రతి సీజన్లో. హీరో మన రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు కదా, ఆఫ్ కోర్స్ ఆయన కూడా, తను అంటే హీరో మెటీరియల్ అంటే తను సింగర్లో మంచి టాప్ కదా. ఓకే, ఇట్లాంటి వాళ్ళే యంగ్ వాళ్ళే హిట్ అవుతుంది. ఇప్పుడు గంగవ్వ లాంటి వాళ్ళు, లేకపోతే హేమ లాంటి వాళ్ళు, జ్యోతి లాంటి వాళ్ళు లాస్ట్ వరకు రారు, షకీల లాంటి వాళ్ళు రారు. జ్యోతి టాప్ 5లో ఉందనుకుంటా కదా. జ్యోతి ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది. శివజ్యోతి ఉంది, నేను ఇంకో జ్యోతి, మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి గారు. శివజ్యోతి వచ్చింది, శివజ్యోతి యాంకర్ కేటగిరీ. ఇట్లా చాలా మంది, అంటే డిపెండ్స్ ఆన్ దీని వల్ల ఓటింగ్ సిస్టమ్ వల్ల అట్లా పైకి వెళ్ళారు. కరాటే కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చినాక స్టేట్మెంట్ ఇచ్చారు, బయట చూసేదానికి లోపల ఉండేదానికి. ఇకపోతే ఇప్పుడు వైరల్ అయ్యేది OTT 3 హిందీ, అది నిర్వాహకుల లోపమే. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు రొమాన్స్ చేసుకుంటుంటే వీడియో క్లిప్ బయటకు వచ్చింది. సో విషయం ఏంటంటే, హస్బెండ్ని వైఫ్ని నువ్వే లోపలికి పంపావు. ఆయన అర్మాన్ మాలిక్ 2 పిల్లలు ఆయనకి. ఫస్ట్ పాయల్ని పెళ్లి చేసుకున్నాడు. కృతిక వాళ్ళ పాయల్కి క్లోజ్ ఫ్రెండ్, రోజు పొద్దున వచ్చేది, రాత్రి వెళ్ళేది, జస్ట్ పడుకోవడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఆ మాత్రం ఎందుకు మా ఆయన్ని పెళ్లి చేసుకుని నువ్వు కూడా ఇక్కడే పడుకో అనింది. 2 పెళ్లి చేసుకుని ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు వాళ్ళు. ముగ్గురు నీదేదో బాగుంది కప్పులు అని చెప్పేసి ఫస్ట్ టైం జంటను తీసుకెళ్లి OTT 3లో పడేశారు. ఏదో కారణంగా పాయలు వెళ్ళిపోయింది, కృతిక ఉంది. ఇప్పుడు నువ్వేం చెప్పావు, మీ ఇంట్లో ఎలా ఉండాలో ఇక్కడ అలాగే ఉండమన్నావు. మొగుడు పిల్లలకి మంచం వేసి దుప్పటేసి కూర్చోపెట్టావు. వాళ్ళు ఏం చేసుకుంటారు? నువ్వు ఎడమొహం పెడమొహం వేసి పడుకోబెడితే ఫుటేజ్ కోసం డ్రామా అంటావు. వాళ్ళు కలిసి ఉంటేనేమో వీడియో తీసి రిలీజ్ చేస్తావు. అసలు వాళ్ళ పర్సనల్, నువ్వు పడుకోబెట్టావు, పర్సనల్ వీడియో రిలీజ్ చేస్తావు, అదంతా పబ్లిసిటీ స్టంట్ అంతే. మళ్ళీ దాన్ని బిగ్ బాస్ లో అశ్లీలత పెరిగిపోయింది, నువ్వు అసలు ఎందుకు కట్ చేసావు ఆ వీడియోని? చేయకుండా ఉండాల్సింది కదా. అలా అంటే అంటే చూసే వ్యూవర్ కి ఓకే ఇదేదో జరుగుతోంది అనేసి దాని మీద క్యూరియాసిటీ పెంచడము, వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడం. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు కూడా చాలా సార్లు తెలుగు బిగ్ బాస్ గురించి కొట్లాడారు. ఏమన్నా యాక్షన్ ఉందా? ఏమీ లేదు కదా. వాళ్ళు 8 స్టార్ట్ చేయంగానే ఇన్ఫినిటీ అనేసి అని, సింబల్ అనేసి అని, మన యూట్యూబర్స్ దానికి సంబంధించి రివ్యూస్, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేసి అని లీకులు. అఫ్కోర్స్ ఇంకొందరికి ఉపాధి అవుతుంది కదా, అవునన్నా కాదా? అది 100%. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఉపాధి అన్ని ఉన్నాయి. అండ్ వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు టైంలో పలానా వాళ్ళు ఫేమస్ అయ్యి రాకపోయినా సరే బయట వాళ్ళు కొత్త గొప్ప బిగ్ బాస్ దాకా వెళ్ళడానికి మొన్నటి దాకా లిస్ట్ లో ఉండే ఫలానా అయినా అంటారు. ఆ రకంగా కూడా వాళ్ళకి ఫేమ్ వస్తుంది. అది ఈవెన్ శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అంటే కమిట్మెంట్ ఇస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు ఎవరితో ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి. ఒక జర్నలిస్ట్ కూడా చెప్పింది, బిగ్ బాస్ వాళ్ళు కూడా కాస్టింగ్ కౌచ్ అని ఇంకొక ఆర్టిస్ట్ కూడా చెప్పింది. అవి కూడా ఉన్నాయి, అంటే బయటికి వచ్చాయి. ఉన్నాయి లేదు మనకు తెలియదు, బయటికి అయితే అలా వచ్చాయి. ఓకే, మరి ఈసారి 8 ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? 8 యాజ్ యూజువల్ మళ్ళీ దీనికి కూడా బజ్ వస్తుంది, అలాగే కంటెస్టెంట్లు వెళ్తారు, అందరూ చూస్తారు. మళ్ళీ ఎవరో చిత్రం ఏంటంటే మన జనాలు కూడా తిడతారు, కామెంట్స్ పెడతారు, వద్దని అంటారు, మళ్ళీ చూస్తారు. అందరూ ఈ సీజన్ అస్సలు బాగాలేదంటాడు, రోజు చూస్తారు. బాగాలేదు అనుకుంటే చూస్తూ ఉంటాం. అదేంటో మరి మళ్ళీ దానికి వాట్సాప్ గ్రూపులు సపరేట్ గా డిస్కషన్లు, మా కంటెస్టెంట్ వాళ్ళ మీద బెట్టింగ్లు, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు, అట్లా అలవాటు అయిపోయింది బిగ్ బాస్ షో మనకు కూడా. ఓకే, మొత్తానికైతే అంటే కెరీర్ పుంజుకోవడం కన్నా డ్యామేజ్ ఎక్కువ అంటారు బిగ్ బాస్ తోటి. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.